సో సమయమే కావచ్చు, లేదా ఏదైనా పని చేయాలి అని అనుకుంటే వెంటనే అది అవుతుందో అవ్వదు. మళ్ళీ వెంటనే పరధర్మంలోకి వెళ్ళిపోయేసి శకునిలాగా ఇంకా ఎప్పుడు అనుమానాలే. ఆ చుట్టూ పెట్టుకునేటోళ్ళని కూడా ఎవరిని పెట్టుకుంటారంటే పని చేయడానికి ఏదన్నా మంచి కార్యం చేయడానికి వెళ్తారు. ఆ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళకి చెప్తారు. నువ్వెందుకు వెళ్తావు అక్కడ పోయినావంటే ఇంక వాళ్ళు ఇంకా మొత్తం దోచుకుంటారు. డబ్బు కోసం ఇచ్చేస్తారు. వాళ్ళని నమ్మొద్దు, చెయ్యొద్దని ఇంక అంతా చుట్టూ మేనమామలే ఉంటారనమాట. అందరూ వెనక్కి లాగి పారేస్తారు. మన బుద్ధి ఏమైంది? సో మన బుద్ధి ఏమైంది అనంటే బయట ప్రపంచాన్ని చూస్తోందే తప్పితే భగవంతునికి కనెక్ట్ అయ్యలేదు. సో భగవంతునికి కనెక్ట్ అయితే మనం చేసేది రైటా రాంగా అన్నది మనకే టచ్ అవుతది. మనం వేసే ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం కరెక్ట్ అవుతది. అప్పుడు చుట్టూ ఉన్న ఈ ఎవరు తండ్రులు, గురువులు, మేనమామలు ఏం చెప్పినా గాని కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు కౌరవ సామ్రాజ్యం 100 మంది ఉన్నారు. సో 100 మంది కలిసి ఒకటి తప్పు అంటారు. ఎందుకంటే ఇంచుమించు అంతా శకుని పాత్రే పోషిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కడు డౌట్ పెట్టేస్తాడు. వద్దు, వద్దు, వద్దు. అది చెయ్యకు, ఇది చెయ్యకు. అది చేస్తే ఇలా అవుతది. మరి ఏం చేయాలి ఇంతకీ అనంటే ఇంకేం లేదనమాట. ఎప్పుడు కూర్చుని టీవీలు చూడడం, తినడం, తాగడం. ఇవి చేస్తే ఎవ్వరు ఆపరు మరి. అది తప్పితే మన మంచి కోసం మనం ఇంకా లోక కళ్యాణం పక్కన పెట్టేయండి. మన మంచి కోసం మనం ఏం చేసుకున్నా అది కూడా తప్పని అంటారు. మన బుద్ధి వాడాలిక్కడ. కౌరవులు 100 మంది ఒకవైపు నిలబడి అధర్మాన్ని ధర్మమని చెప్పినా భగవద్గీత చదువుకుని భగవంతుని సాంగత్యంలో ధర్మం ఏంటో తెలుసుకుని నిలబడగలిగితే అప్పుడు విజయులం అవుతాం. అప్పుడు కౌరవ సామ్రాజ్యం అంతా పడిపోతుంది. ఇది అంతర్గత యుద్ధం. నీవు యుద్ధం చేయడానికి తిరస్కరిస్తే స్వధర్మ ఫలాన్ని, కీర్తిని పోగొట్టుకుని స్వధర్మ త్యాగ ఫలితమైన పాపాన్ని పొందుతావు అంటున్నాడు. సో ఈ రోజు స్వధర్మాన్ని త్యాగం చేసి బుద్ధిని వాడకుండా చుట్టూ ఉన్న మేనమామలు చెప్పిన మాటలన్నీ విని మంచినంతా స్వధర్మాన్ని త్యాగం చేసేసి అంటే దైవీ గుణాలు ధారణ చేసి ఏదైతే భగవంతుడు జీవించమంటున్నాడో తాత స్థితి అందరికి ఇస్తూ పోవడము, స్నేహంగా ఉండడము. సో ఈ స్వధర్మాన్ని గనక త్యాగం చేస్తే ఎందుకు మేనమామలంతా డౌట్లు పెట్టేస్తూ ఉంటారు. నువ్వు గనక ఫ్రెండ్షిప్ చేసి మంచిగా చేస్తే నిన్ను లోకు అయిపోతావు. నిన్ను వాడుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఇలా రకరకాలుగా అనుమానాలు పెట్టేస్తారు. అప్పుడు ఏం చేస్తున్నాము? స్వధర్మాన్ని త్యాగం చేసేస్తున్నాం. బుద్ధి వాడటం లేదు. దానివల్ల మిగులుతుంది ఏంటంటే పాపమే. ఇది ఇక్కడ జరుగుతోంది. సో ఈ రోజు కొంచెమే చెప్పాను. సో ఇంకా దీని గురించి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి డెప్త్ లోకి వెళ్ళాలి మనము. వెళ్తే ఇంకా మనం ఏ తప్పు చేయకుండా పూర్తిగా ధర్మ మార్గంలో నడవచ్చు.